తోటే జరగాలి. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మిమ్మల్ని కూడా విమర్శించారు. సో పార్టీల పరంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఒకటి తీసుకుంది. సో వాట్ అబౌట్ మీ పరిస్థితి ఏంటి? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నారు అనుకోవచ్చు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి, పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల పట్ల అన్ని పార్టీలకు తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఈరోజు బీసీలను నిట్ట నిలువున ముంచినటువంటి పార్టీ ఏదయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, పాత సినిమాలలో మనం ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూసినాం. అహనా పెళ్ళంట అనే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఏం చేస్తారంటే ఒక కోడిని ఇంటి పైకప్పుకు కిందికి వేలాడదీసి దాన్నే చికెన్ అనుకొని తింటా ఉంటాడు. వేరే అతను వచ్చి ఏం తింటున్నావు అంటే చికెన్ బిర్యానీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు మాకు. ఒక్క నిమిషం, నేను మీరు 40 నిమిషాలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, మీరే కట్టారు మా పేక కట్టారు మీరు. సార్ నేను ఒక నిమిషం ఏమంటున్నా, మీరు 40 నిమిషాలు మాట్లాడినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డిస్టర్బ్ చేయొద్దు, అర్థవంతమైనటువంటి చర్చ. కోళ్ళు పిల్లలు చెప్తే మీరు కూడా అదే చిత్తశుద్ధి చాటుకుంటే దేశవ్యాప్త జనగణన ఎందుకు జరగట్లే, కులగణన ఎందుకు జరగట్లే? ఒక్క నిమిషం సార్, ఎందుకంత ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీలను కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది చాలదన్నట్టు దాదాపుగా 50 హామీలను బీసీలకు ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చింది. మేం చెప్తే నమ్మమని చెప్పేసి ఏం చేశారంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించారు. మనం చూసినాం ఆ సన్నివేశాలన్నీ కూడా. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీసీల కడుపు మీద కొట్టడము, బీసీల నోటి కాడ ముద్దను లాక్కునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా బీసీలను ఆదుకోవాలి, బీసీలను పైకి తేవాలి రాజకీయంగా అనేటువంటి ప్రయత్నం జరగలేదు. సార్, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, వీళ్లకు సుప్రీంకోర్టులో కేసులు వేస్తారని తెలుసు, హైకోర్టుకు పోతారని తెలుసు, 50% క్యాప్ ఉందని తెలుసు, అయినా కూడా బీసీలను ఈ రోజు అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకొని గద్దెనెక్కాలనేటువంటి ఒక ఇవన్నీ తెలిసి కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. ఇదేం విచిత్రం అర్థం కాదు. నేనేమంటున్నా సార్, వీళ్ళకి మొదటనే తెలుసు అసెంబ్లీలో అన్ని తెలిసి అన్ని పార్టీలు మద్దతు ఇస్తారు. గవర్నర్ హోల్డ్ లో పెడతారు, హోల్డ్ లో అర్థం కాదు. కనీసం దాన్ని తమిళనాడు రాష్ట్రంలో 69% ఉంది కదా, దాని ప్రకారం అంటే ఇక్కడ రాజు గారు కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ రెస్పాండ్ అవుతారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ రెస్పాండ్ గారు, దాని మీద మౌనంగా ఉంటారు. బీజేపీ గవర్నర్ పెట్టండి సార్, బ్రాకెట్ నేమ్ పెట్టండి. ఫస్ట్ ఒక విషయం నేను క్లారిఫై చేస్తా అందరికి కూడా, మనందరం కూడా ఉన్నతమైన గవర్నర్ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటాడు అంతే కదా సార్. డిస్టర్బ్ చేయకండి సార్, మధ్య ఎందుకు రెస్పాండ్ అవుతారు సార్? నాకు అర్థం కాదు. డిస్టర్బెన్స్ కాదు, ఆయన క్వశ్చన్ అడుగుతారు. రాజు గారు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, రాజు గారు మీరు ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, ఆయన ఒక సబ్మిషన్ ఇస్తున్నారు, దాని మీద క్లారిటీ ఇవ్వండి. నో ప్రాబ్లం. ఒక నిమిషం మాట్లాడుతున్న, ఆన్లైన్ లో ఉన్నా కాబట్టి వినాలి మీరు. మరి సూర్యకి రావాలి, రావుతారు మీకు వ్యక్తులము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 243 D6 ఏం చెప్తుందో ఒకసారి తీసి చదవండి సార్, ఏం చెప్తుందో. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎందుకు లేదు? 243 ఆర్టికల్ D6 ప్రకారం గవర్నర్ దగ్గర పెడితే ఏం చేశారు చెప్పండి, చెప్పరు. అరే ఒక నిమిషం ఆగయ్యా, నాకు ఇది అన్ని మీరు చేయాల్సిన పనులు మేము చెప్తుంటే మీరు అవేవి చేయకుండా ఆర్టికల్ నుంచి చెప్తే మేము చాలా మీకు తెలీదండి. మీకు బాగా తెలుసు కదా. మరి బండి సంజయ్ గారికి తెలుసా ఎందుకు ఉత్తరం రాశాడు ఇవాళ?
ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని బీజేపీ ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద బట్ట కాల్చి మీదేస్తున్నారు. నేను ఏమంటున్నా, పెడితే కూడా గతంలో అనేక తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టుకు సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూ విషయంలో 9వ షెడ్యూల్ లో పెడితే కూడా దాన్ని సమీక్ష చేయొచ్చు అని ఒకటి. ఒక్క సబ్మిక్షన్ ఇవ్వండి నాకు రాజు గారు, ఒకే ఒక సబ్మిక్షన్ ఇవ్వండి. ఇవాళ జనగణన జరిగి కులగణన జరిగితే 65% బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అగత్యం వస్తుంది. ఈ రెండు మీరు చేయరు. దీనికి మాట్లాడకుండా ఏవో పెట్టకథలు చెప్పారు, కాలక్షేపం చేస్తారు. జనగణన చేయండి, కులగణన చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రజలకు కూడా. రాజు గారు ఒక్క నిమిషం సార్, 9వ షెడ్యూల్ లో చేర్చాలనేటువంటి విషయం ఎప్పుడు వస్తుందనంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో అది ఉమ్మడి జాబితాలో ఉంటది కాబట్టి ఆ విషయంలో రిజర్వేషన్ల విషయంలో పెంచాలని. అందరికన్నా మన అందరికన్నా ఎక్కువ చదువుకున్నాడు పివి నరసింహరావు గారు. ఆయనకి తెలియదని మాత్రం చెప్పండి. తమిళనాడు బిల్ అదే. తమిళనాడు బిల్ ఏంటంటే ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ విద్యా ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్థమయ్యేది. తమిళనాడు పాపులేషన్ మొత్తం అదే కదా. నేను చెప్తున్నా జాతీయ విధంగా దేశవ్యాప్తంగా 60% బీసీలు చేస్తారు. బిల్లు పెట్టి ఈ రోజు అరే ఆగమైన స్వామి నువ్వు ఒక్క నిమిషం కూడా మాట్లాడని ఏమైంది మీరు ఏం మాట్లాడుతున్నా వినాలనే కదా విన్నా నేను. సరే మాట్లాడదు చేయకపోయేది ప్రజలు వినండి. ఒక నిమిషం రాజు గారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద ఎంత బాధ్యత ఉంటుందో భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద అంతే బాధ్యత ఉంటది. ఇది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చినా గానీ ఈ డిమాండ్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినిపిస్తోంది. సో దీని మీద బీజేపీ ఎంపీలు కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితో మాట్లాడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఆ దిశగా బీజేపీ ఎంపీలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోందా? అవదు 3 సార్లు చెప్పారు. లెట్స్ సీ రాజు గారు. సార్ మేము 100% అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా అందరం మద్దతు తెలిపినాము. మేము బీసీల విషయంలో ఎక్కడ కూడా మా చిత్తశుద్ధిని చెందించాల్సినటువంటి అవసరం అసలే లేదు. అదే పార్టీ కడుపులో కత్తర్లు అరే 9వ షెడ్యూల్ లో పెట్టాలని అంటారు. విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థలను ముడిపెట్టి ఈ రోజు బిల్లు అది కాకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు మీరు విద్యా ఉద్యోగాలను ఎందుకు కలిపి దాంట్లో పెంచి 29 రాష్ట్రాలకు సంబంధించింది ఎందుకు పంపినావు నువ్వు బిల్లు? 2 బిల్లులు కలిపి ఒకటే బిల్లు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మీ విషయంలో మీరు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా కావాలని ఈ బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఇష్టం లేకుండా గతంలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఉంది, కాకా కాలేకర్ కమిటీ రిపోర్ట్ ఉంది, కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఉంది. అనేక రకాలైనటువంటి తీర్పులలో కమిటీలలో అనేక చర్చలు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఇందాక ఎవరో మాట్లాడిన నేను విన్నా, ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉండి 70 సంవత్సరాల పైబడిన ఈ రోజు బీసీల కోసం నిబద్ధతతోని కృషి చేస్తా ఉన్నాడు. అట్లా ఈ రోజు అట్లాంటి ఎంతో మంది బీసీల కోసం కొట్లాడుతుంటే వాళ్ళ యొక్క కడుపు మీద మళ్ళీ కొట్టేటువంటి చెప్పడానికి బాగుంటుందేమో. మీరు కమిషన్ సిఫార్సుల గురించి మాట్లాడారు రాజు గారు. కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులు గానీ, మండల్ కమిషన్ సిఫార్సులు గానీ, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫార్సులు గానీ ఇవన్నీ ఎక్కడికక్కడ తొక్కి పట్టేశారు. ఈ సిఫార్సుల రిజల్ట్ రియాక్షన్ బయటికి రాలేదు. అట్లనే నేను అదే అంటున్నాను, బీజేపీ నిందించట్లా. ఈ 42% రిజర్వేషన్లు కూడా ఇది ఒక లాంగ్ టైం పీరియడ్ గిట్లనే పోతా ఉంటది. మనం మన చరిత్రలో చెప్పుకునేటువంటి ఈ కమిషన్ లాగానే రేపు పొద్దున భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ కావద్దు అనేది నేను అంటున్నా.
సార్ మంచి పాయింట్ చెప్పింది. మీరు గారు 10 ఏళ్ళ బట్టి ఉన్నారు మండల కమిషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవరు ఆపుతారండి? నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి అది ఉంది లాస్ట్ అనుకుందాం. కాంగ్రెస్ ఒక్క పార్టీ నిమిషం ఇంప్లిమెంటేషన్ పాటు తీసుకొచ్చింది మండల కమిషన్. అదే 11 ఏళ్ళ బట్టి ఇలా గవర్నమెంట్ లో ఉండి ఉద్యోగాలలో 12 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఎవరికి చర్చ గురించి మాట్లాడతారు? వీళ్ళు చర్చ ఉందని అనుకుందాం సార్. ఒక్క నిమిషం. రిజర్వేషన్ డీసెంట్రలైజేషన్ ఒకటి రాజు గారు సార్ ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది. ఎన్నికల ఎవరేం చేసినా ప్రభుత్వం పోయే దారిలో ప్రభుత్వం పోతుంది. నిరసన తెలిపే వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. పాల ప్యాకెట్లు చింపి అభిషేకాలు చేసే వాళ్ళు అభిషేకాలు చేసి మేము ట్రాప్ లో పడ్డామని చెప్పేసి ఈ రోజు రియలైజ్ అయ్యారు. సో కాల్డ్ పెద్ద మనుషులు బీసీ నాయకులు అంతా కూడా ఈ రోజు మళ్ళీ రియలైజ్ అయ్యి వస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ చేతిలోనే ఉంది బాల్, బీజేపీ కోర్టులోనే ఉంది. Exactly. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పలానా 32 సవరణలు అని చెప్పేసి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు, బీసీ నాయకులు, లేదంటే మేధావి వర్గం లాంటి వాళ్ళు, కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, భాషా గారు లాంటి వాళ్ళు చెప్తే అవి ప్రజలకు తెలుస్తున్నాయప్ప. హోంశాఖ నుంచి నీ తప్పిదాలు ఉన్నాయి, ఈ తప్పిదాలని సవరించుకొని రండి. ఇవి బయటికి రావట్లేదే, బయటికి చెప్పట్లేదే. డెలిగేషన్ కమిషన్ అని ఒకటి వేసిండ్రు. ఓ, మాజీ ఐఏఎస్ హోంశాఖ ఉంటుంది, న్యాయశాఖ ఉంటుంది కదా. నేనేమంటున్నా, అరే ఆ కమిటీ రిపోర్ట్ ఏది? కమిటీ రిపోర్ట్ బయట మండల కమిషన్ రిపోర్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ లో లేదంటే నవ్విపోతాడు ఎవడన్నా. దానికి రిపోర్ట్ కాంబోజ్ గారు ఇప్పుడు బీసీ సంఘాల రియాక్షన్. ఐ జస్ట్ నీడ్ బీసీ సంఘాల రియాక్షన్. నేను చదువుకున్నప్పుడు మండల కమిషన్ రాజు గారు 1 సెకండ్. మీరు స్కానింగ్ తీసి రిపోర్ట్ బయటకు చెప్తలేరు. రాజు గారు 1 సెకండ్. మీరు ఎక్స్రే తీసి ఏం చెప్పాలనుకుంటున్నారు? 50% రాజు గారు 1 సెకండ్. దీని వెనకాల మొత్తం కూడా ఇందాక కేఎస్ ప్రసాద్ గారు అన్నారు, కోర్టులో ఇంకా ఉంది. 12వ తారీఖు వరకు కోర్టు ఇంకా రిజర్వ్ లో ఉంది. సో ఇట్ ఇస్ అండర్ సబ్జుడిషియల్ లో ఉంది. ఇప్పుడు నాకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున ఏం చెప్పకండి, బీసీ సంఘాల తరపున మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రియాక్షన్ ఏంటి బీసీ సంఘాల నుంచి? కాంబోజ్ గారు అందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్నారు. చాలా ఎక్కువ ఆగ్రహావేశాలతో ఉన్నారని చెప్పండి. ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినా కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి రాజు గారు 1 సెకండ్. అదంతా రిసీవ్డ్.